శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియోలో పురాణాలు ఎందుకు చదవాలి, ఎన్ని పురాణాలు ఉన్నాయి మనకి, అలాగే మనము 18 పురాణాలు అంటారు కదా, ఆ 18 పురాణాలలో మనము భాగవతం గురించి తెలుసుకోబోతున్నాము. భాగవతంలో శ్రీమద్ భాగవతంలో ఎన్ని స్కందాలు ఉన్నాయి, ఆ స్కందాలలో ఒక్కొక్క స్కందంలో ఏమేమి మనము తెలుసుకుంటాము, మన నిత్య జీవితానికి అవి ఎలాగ ఉపయోగపడతాయి, వాటి నుంచి మనం ఏమి నేర్చుకుంటాము అన్న దాని గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. పురాణాలు ఎందుకు చదవాలి? పురాణాలు వినడంలో ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, అదేవిధంగా నిత్యము ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో అటువంటి వారి విషయంలో శివకేశవులు మరి వారి గణాలు సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రదర్శిస్తారు అంటారు. పుష్కర తీర్థాలలో, ప్రయాగ మొదలైన నదీ సంగమ క్షేత్రాలలో స్నానమాచరిస్తే ఏ విధమైన పుణ్యం పొందుతారో దానికి రెట్టింపు పుణ్యం పురాణ స్తోత్రాలలో లభిస్తుంది. భక్తి శ్రద్ధలతో పురాణ పఠన శ్రవణాలు చేసేవారు కపిల గోవును దానం చేసేంత పుణ్యఫలం వాళ్ళకి లభిస్తుంది. పుత్రులు లేని వారికి పుత్రులు, దరిద్రులు ధనాన్ని, విద్యార్థులు విద్యను, మోక్షగాములు మోక్షాన్ని పొందగలరు. పురాణ స్తోత్రాలు తమ కోటి జన్మల పాపాలను దూరం చేసుకొని చివరిలో శ్రీమన్నారాయణ మూర్తి సాయుధ్యం పొందగలరు అని పురాణాలు చెబుతున్నాయి. పురాణాలు 18 పురాణాలు అంటారు కదా, ఆ 18 పురాణాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం. మన అష్టాదశ పురాణాలు, మన భారత వాగ్మయంలో వేదాల తర్వాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన గ్రంథాలు పురాణాలు. వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కథల రూపంలో, ఆఖ్యానాల రూపంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలాగా తెలియజెప్పేవే పురాణాలు. అందుకే పురాణాల్ని పంచమ వేదంగా కీర్తించారు. అసలు పురాణం అంటే ఏమిటి? పురాపినవం, పురాతనమైనప్పటికీ నూతనంగా ఉండేవి అని అర్థం అన్నమాట. అలాగే పురా ఆనతి అంటే ప్రాచీన కాలంలో జరిగింది అని కూడా అర్థం వస్తుంది. వాయు పురాణం, పురాణ శబ్దాన్ని నిర్వర్తిస్తే పురా ఏతత్ అభూత్, పూర్వం ఇలా జరిగింది అని బ్రహ్మాండ పురాణం పురాణ శబ్దాన్ని అర్థాన్ని చెబుతుంది. వీటన్నిటినీ క్రోడీకరించి చూస్తే పురాణం అంటే పూర్వకాలంలో జరిగినది, ఎన్నో విషయాల్ని వివరించి చెప్పేది అని తెలుస్తోంది. పురాణాలు ఎన్ని? పురాణాలు మహాపురాణాలు, ఉపపురాణాలు అని 2 విధాలుగా ఉన్నాయి. మహాపురాణాలు 18, అలాగే ఉపపురాణాలు 18. బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కాంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం, ఇలా 18 మహాపురాణాలు ఉన్నాయి. అలాగే 18 ఉపపురాణాలు కూడా ఉన్నాయి. ఈ మహాపురాణాల పేర్లను గుర్తు పెట్టుకోవడానికి ఒక శ్లోకం కూడా మనకి చెప్పబడింది. మాద్వయం భాద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్. ఈ శ్లోకానికి అర్థం కూడా తెలుసుకుందాము. మాతో మొదలయ్యేవి 2 అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణం. అలాగే భాతో మొదలయ్యేవి 2 భాగవత పురాణము, భవిష్య పురాణం. భ్రాతో మొదలయ్యేవి 3 అంటే బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, బ్రహ్మాండ పురాణం. వాతో మొదలయ్యేవి 4 వాయు పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వరాహ పురాణం. అలాగే ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, లిం అంటే లింగ పురాణం, గా అంటే గరుడ పురాణం, కు అంటే కూర్మ పురాణం, స్కా అంటే స్కాందం. ఇలాగా మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పురాణాలలో మనము తెలుసుకోపోయేది వచ్చేసి శ్రీమద్ భాగవత పురాణం. ఈ భాగవతంలో మొత్తము 12 స్కందాలు ఉంటాయి. ఈ 12 స్కందాలు, ఆ 12 స్కందాలలో ఏమేమి నేర్చుకుంటామో కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాం. అష్టాదశ మహాపురాణంలో 5వది శ్రీ భాగవత పురాణం. ఊరు భాగవతం ప్రోక్తం
శ్రీ మహావిష్ణువుకి తొడల స్థానములో వర్ణించబడి ఉంది ఈ పురాణం. ఇందులో మొత్తం 12 స్కందాలు, 18,000 శ్లోకాలు ఉన్నాయి. ఇదివరకే చెప్పుకున్నాం కదా. మొదటి స్కందంలో భగవద్భక్తి మహత్యము, భీష్మ నిర్యాణము, పరీక్షిత్తు జననము, అర్జునుడి విషాదము, ఇలాగా ఇంకొన్ని విషయాలు చెప్పబడ్డాయి అన్నమాట. రెండవ స్కందంలో భక్తి మార్గము, విశ్వ సృష్టి, భగవంతుడి అవతారాలు, భాగవత పురాణ లక్షణం గురించి, విరాట్ పురుషుడి వర్ణన గురించి చెప్పబడ్డాయి. మూడవ స్కందంలో విదురుడి వైరాగ్యం గురించి, భాగవత రహస్యం గురించి, బ్రహ్మ సృష్టి గురించి, స్వయంభువ మనువు గురించి, కపిల బోధ తదితర విషయాలు మనకి వర్ణించబడ్డాయి. నాలుగో స్కందంలో దక్షుడు చేసిన యాగం గురించి, ధ్రువుడి చరిత్ర గురించి, పృథు మహారాజు గురించి, పురంజనోపాఖ్యం వంటి విషయాలు చెప్పబడ్డాయి. ఐదో స్కందంలో ప్రియవ్రతుడి చరిత్ర గురించి, అగ్నిద్రుడి చరిత్ర గురించి, భరతుల గురించి, సూర్యుడి గురించి, అంతరిక్షం గురించి, వివిధ రకాల నరకాలు గురించి చెప్పబడ్డాయి. ఆరో స్కందంలో అజామిలోపాఖ్యానం గురించి, దధీచి వృత్తాంతం గురించి, వృత్తాసుర వధ గురించి, చిత్రకేతు చరిత్ర గురించి ఇంకా మరికొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఏడో స్కందంలో జయ విజయులు, ప్రహ్లాద చరిత్ర, త్రిపురాసుర సంహారము, అజగరోపాఖ్యానం గురించి విశేషాలు చెప్పబడ్డాయి. ఎనిమిదో స్కందంలో మనవులు, గజేంద్ర మోక్షము, కూర్మావతారము, మోహిని అవతారము, వామన అవతారము, మత్స్యావతారం వంటి విషయాలు చెప్పబడ్డాయి. తొమ్మిదో స్కందంలో వైవస్వత మనువంశం గురించి, ఇక్ష్వాకువ వంశం గురించి, రాముడి చరిత్ర, చంద్రవంశల రాజు చరిత్ర, యదువంశ విశేషాలు చెప్పబడ్డాయి. 10వ స్కందంలో దేవకీ వసుదేవుల గురించి, శ్రీకృష్ణ అవతారం గురించి, శ్రీకృష్ణ లీలల గురించి, శిశుపాల వధ, శ్రీకృష్ణుడి సంతానం తదితర విషయాలు సవివరంగా చెప్పబడ్డాయి. 11వ స్కందంలో సాధువుల లక్షణాలు ఎలా ఉంటాయి, ఉద్ధవద్గీత భక్తి గురించి, ధ్యానం గురించి, సిద్ధులు వర్ణాశ్రమ ధర్మాల గురించి, భిక్షు గీత గురించి, సాంఖ్య యోగం, అంతిమ సందేహం, శ్రీకృష్ణ నిర్యాణం ఇలాంటి విషయాలు చెప్పబడ్డాయి. 12వ స్కందంలో ఇదే చివరి స్కందం కూడా కలియుగ ప్రభావం, ప్రళయాలు, పరీక్షిత్తుకి విముక్తి, వేదాలు, పురాణాలు, మార్కండేయ యముని గురించి, సౌర వ్యూహం వంటి విశేషాలు ప్రధానంగా చెప్పబడ్డాయి. శ్రీ భాగవత పురాణంలోని ఈ 12 స్కందాలలో చెప్పబడ్డ ప్రధాన అంశాలనే మనకు నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్స్లో, అంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఒక్కొక్కటిగా మనము తెలుసుకుంటూ ఉందామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.